హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకుటెక్ అడ్డా. నేను మీ లోకనాథం. భారతదేశంలో అతిపెద్ద డిజిటల్ చెల్లింపు ప్లాట్ఫామ్లో ఒకటైన పేటీఎం బ్యాంక్ మీద ఆర్బీఐ ఎందుకు ఆంక్షలు విధించింది ఈరోజు మీకు వివరించబోతున్నాను. ఈ ఆంక్షల వల్ల కస్టమర్స్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందనేది కూడా వివరించబోతున్నాను. మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, నోటిఫికేషన్ మిస్ కాకుండా ఉంటారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, పేటీఎం అనేది ఇంతకుముందు మనకి యాప్ ద్వారా ఉండేది, డిజిటల్ పేమెంట్స్ కోసం అయితే ఉండేది. తర్వాత 2017లో మనకి డిజిటల్ పేమెంట్స్ కోసం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది మనకి రూపాంతరం చెంది కొత్తగా ఓపెన్ చేశారు. అక్కడ నుండి మనకి అప్పటి నుండి సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మనం డిజిటల్ పేమెంట్ చేసుకోవచ్చు. ఏటీఎం కూడా మనకి ఇస్తారు. అక్కడ మనము బయట విత్డ్రా కూడా చేసుకోవడం అవకాశం అయితే కల్పించారు. అక్కడ నుండి మళ్ళీ బిల్ పేమెంట్స్ కొంచెం ఎక్కువ అయితే మనకి ఈ పేటీఎం యాప్లో జరుగుతూ ఉండేవి. అప్పటి నుండి ఈ ఫాస్టాగ్లు కానీ, తర్వాత ఈ ప్రీపెయిడ్ కార్డ్స్ కొన్ని ఉంటాయి, తర్వాత ఈ వ్యాలెట్స్ ఇవన్నీ మనం యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉండేది. అయితే జనవరి 31, 2024న ఆర్బీఐ బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1949 ప్రకారం, అందులో సెక్షన్ 35A ప్రకారం వచ్చేసి పేమెంట్ బ్యాంక్ని, ఈ పేటీఎం పేమెంట్ బ్యాంక్ని ఆంక్షలు అయితే విధించింది. అంటే కొంచెం బ్యాన్ చేసిందని చెప్పొచ్చు. అయితే ఈ పేటీఎం బ్యాంక్ మీద ఆర్బీఐ ఎందుకు ఆంక్షలు విధించింది అంటే, వీళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు 2022 మార్చిలో. కొత్త కస్టమర్లని యాడ్ చేసినప్పుడు కేవైసీలో ఖచ్చితంగా కొన్ని రూల్స్ అయితే ఫాలో అవ్వాలి, తర్వాత కొన్ని సూపర్వైజన్ కండిషన్స్ అయితే ఉన్నాయి, దాన్ని ఫాలో అవ్వాలని చెప్పింది. అక్కడ వీళ్ళు ఉల్లంఘించారని చెప్తుంది. ఇప్పుడైతే ఆర్బీఐ వెబ్సైట్లో మనం డైరెక్ట్గా చూద్దాం ఏంటి అసలు ఈ సర్క్యులర్ ఏంటనేది. ఇక్కడ చూడండి, యాక్షన్ అగైనెస్ట్ పేటీఎం పేమెంట్ బ్యాంక్స్ అండర్ ద సెక్షన్ 35A ఇన్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 అని చెప్పింది. ఇక్కడ మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక పేజ్ అయితే ఓపెన్ అయింది. చూడండి, Jan 31, 2024 రోజున అయితే రిలీజ్ చేసింది ప్రెస్ రిలీజ్ అనేది. దీన్ని ఒక క్లియర్ కట్గా మీకు ఒక ఐడియా ఇస్తాను దీని మీద. అలాగే నాకు ఇక్కడ చూడండి, నాకు ఒక మెయిల్ కూడా వచ్చింది పేటీఎం నుండి. డియర్ కస్టమర్ అని చెప్పి మనకి రిస్ట్రిక్షన్ అయితే విధించారు. 2024 ఫిబ్రవరి 29 తర్వాత కొన్ని ట్రాన్సాక్షన్స్ చాలా చేయవని చెప్పి ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అయితే ఇచ్చారని చెప్పి వీళ్ళే మనకు మెసేజ్ పెడుతున్నారు. సో ఈ రిస్ట్రిక్షన్ దేనికోసం ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఆర్బీఐ ఆర్డర్ ఉంది కదా, దీంట్లో ఫస్ట్ పాయింట్ చూడండి, నో ఫర్దర్ డిపాజిట్స్ ఆర్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ టాప్అప్ షెల్ బి అలౌడ్ ఇన్ ఎనీ కస్టమర్ అకౌంట్స్, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్, వ్యాలెట్స్, ఫాస్టాగ్స్, ఎంసీ కార్డ్స్ ఎక్సెట్రా ఆఫ్టర్ February 29, 2024 అదర్ దాన్ ఎనీ ఇంట్రెస్ట్, క్యాష్ బ్యాక్స్ ఆర్ రిఫండ్స్ విచ్ మే బి క్రియేటెడ్ ఎనీ టైమ్. దీని అర్థం ఏంటంటే, మీరు డిపాజిట్స్ అయితే ఈ ఏ అకౌంట్స్లో కూడా డిపాజిట్ చేయలేరు. అంటే మీరు వ్యాలెట్లో కానీ, ఫాస్టాగ్ కానీ, ఏ కార్డ్స్, ఏ కస్టమర్ అకౌంట్లో కూడా మీరు డిపాజిట్ చేయలేరు. కానీ ఇక్కడ మీకు ఏవైనా క్యాష్ బ్యాక్స్ రావాలన్నా, ఇంట్రెస్ట్ రావాలన్నా, రిఫండ్స్ రావాలన్నా కూడా అవి అయితే వస్తాయి. కానీ మిగతా ఏ ట్రాన్సాక్షన్స్ అయితే చేయలేరు. కానీ ఇక్కడ ఓన్లీ డిపాజిట్స్ అయితే చేయలేరు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డిపాజిట్స్ అయితే చేయలేరు, కానీ విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ చూడండి, విత్డ్రాల్ ఆర్ ఎనీ యూటిలైజేషన్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ ఇట్స్ కస్టమర్ ఫ్రమ్ దేర్ అకౌంట్స్ ఇంక్లూడింగ్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్, ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్స్ ఎక్సెట్రా ఆర్ టు బి పర్మిటెడ్ వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్ అప్ టు దేర్ అవైలబుల్ బ్యాలెన్స్. దీని అర్థం ఏంటంటే, మీరు ఒకవేళ మీ అకౌంట్లో ఉందనుకోండి బ్యాలెన్స్, దానికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు, మీరు ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఫాస్టాగ్స్ కానీ, కరెంట్ అకౌంట్లో ఉన్న కానీ, సేవింగ్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ మాత్రం మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. దానికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. కానీ ఒకవేళ దాంట్లో ఉన్న మనీ అయిపోయింది అనుకోండి, అక్కడ నుండి మీరు ఆ కార్డ్ని అయితే ఆపేయాల్సి ఉంటుంది. ఒక డిపాజిట్ చేయడం అవ్వదు కాబట్టి అక్కడ నుండి అది మరి పనికిరాదనమాట. థర్డ్ పాయింట్ చూడండి, నో అదర్ బ్యాంకింగ్ సర్వీసెస్ అదర్ దాన్ రెఫర్డ్ టు. అంటే ఈ రెండు పాయింట్లో ఏవి ఉన్నాయో అవి కాకుండా ఇంకేమీ పనిచేయవని చెప్తున్నారు. చూడండి, యూపీఐ పేమెంట్ కూడా మనకి ఇక్కడ పనిచేయవు. పేటీఎంలో మీకు యూపీఐ పేమెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి యూపీఐ పేమెంట్స్ కూడా ఇక్కడ నుండి అవ్వవు అని చెప్తున్నారు. ఫోర్త్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్ మీకు అవసరం ఉండదు. నోడల్ అకౌంట్స్ అంటే వాళ్ళు పేటీఎం బ్యాంక్స్కున్న నోడల్ అకౌంట్స్ కొన్ని ఉంటాయి, వాళ్ళకి సంబంధించినవి ఇవి. 2024 మార్చి 15 లోపు వీళ్ళు సెటిల్ చేసుకోవాలని చెప్పి ఆ నోడల్ అకౌంట్స్కి అయితే మొత్తం అన్ని సెటిల్ చేయాలని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. కాబట్టి సో ఈ పేటీఎం పేమెంట్ బ్యాంక్ అనేది బ్యాన్ అయిపోయిందని లెక్క. ఇప్పటి వరకు అయితే బ్యాన్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. కానీ ఫర్దర్గా ఈ రిస్ట్రిక్షన్స్ మళ్ళీ తీసి మళ్ళీ ఏదైనా చేయకపోవచ్చు. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు మీ కార్డులో ఏవైనా బ్యాలెన్స్లు ఉన్నాయనుకోండి, అవి మీరు విత్డ్రా చేసుకోవడం కానీ లేకపోతే యూటిలైజ్ చేసేసుకోండి. ఇప్పుడే యూటిలైజ్ చేయాలని ఏం లేదు, మీకు బ్యాలెన్స్ ఉన్నంత వరకు మీవైతే పనిచేస్తాయి, దాని తర్వాత ఆగిపోతాయి. కాబట్టి
మీరు ఉన్నంత వరకు త్వరగా యూటిలైజ్ చేసుకుంటే బెటర్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంత కొంత మీకు యూజ్ అనిపిస్తే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.